కేరళలోని శబరిమల ఆలయం నుండి బంగారం మాయమైనటువంటి కేసులో దర్యాప్తు చేస్తున్నటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టు శుక్రవారం ప్రధాన నిందితుడు అయినటువంటి ఉన్నికృష్ణన్ పుట్టిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఈ విధమైనగా తెలిపారు. అయితే గురువారం పులిమత్తులోని అతని నివాసం నుండి అదుపులోకి తీసుకున్నారు. ఆ పైన బెంగళూరుకు చెందినటువంటి వ్యాపారవేత్త పుట్టిని తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలోనికి తీసుకెళ్లి విచారిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. అయితే విచారణ తర్వాత శుక్రవారం అతన్ని అరెస్టును సిట్ నమోదు చేసిందని తెలుస్తోంది. మరి తరువాత పుట్టిన వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం నాటికి సిట్ అతన్ని పతనం తిట్టకు తరలిస్తుంది. మరి ఆ తరువాత అతన్ని పతనం తిట్టలోని రన్నీలోని కోర్టుకు హాజరుపరుస్తుంది. వివరణాత్మక విచారణ కోసం పొట్టిని కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరుకుంది. మరి కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినటువంటి సిట్ ప్రస్తుతం 2 కేసులను కూడా దర్యాప్తు చేస్తుంది. ఒకటి ద్వారపాలక విగ్రహాల నుండి బంగారం తప్పిపోయినందుకు సంబంధించినది ఒకటి, మరొకటి శ్రీకోవిల్ తలుపు ప్రేముల నుండి బంగారం పోగొట్టుకున్నందుకు సంబంధించినది ఒకటి. ఈ 2 కేసులు కూడా ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి.